నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందాం. 14 నుండి 20వ వచనం వరకు మొదటగా చదువుకుందాం. 14 to 20 చదువునానా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 14 నుంచి 20 వరకు చదువుకుందాం. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూసితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడును తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరుచుదురు. వారందరూ నా దృష్టికి సొదమ వలెనైది, దాని నివాసులు గొమర్రా వలెనైది. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడెవడు? ఇదిగో, యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భయంకరమైన పెనుగాలి, అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. తన కార్యమున చాలు. ఇక్కడ చూడండి. సో వాళ్ళు సొదొమ వలె అయ్యారు, గొమొర వలె అయ్యారు అని ప్రభు దేన్ని బట్టి చెప్తున్నారు అంటే, వారు ఘోరమైన క్రియలు చేయగా నేను చూశాను అని చెప్తున్నారు. ఆయన దృష్టిలో ఘోరమైన క్రియ ఏది అంటే, ఎవడును దుర్మార్గత నుంచి మరలక, అంటే దుర్మార్గత దుష్టుని యొక్క మార్గమును విడిచిపెట్టకుండానే దుర్మార్గుల చేతులను బలపరుస్తున్న ఒక అనుభవం కలిగి ఉన్నారు కదా, దాన్ని బట్టి, అటువంటి ఒక అనుభవాన్ని బట్టి ప్రభు చెప్తున్నారు, అలాంటి దుర్మార్గత నేను చూస్తున్నాను. దాన్ని బట్టి నాకు నేను నా కన్నులు చూస్తున్నాయి, కానీ విత్ వాట్ ఐఎమ్ కంపేరింగ్ అని ప్రభు చెప్తున్నారు. చూడండి, సొదొమ వలె అయ్యారు, గొమొర వలె అయ్యారు అని. సో దేవుడు సొదొమ గొమొరని ఎలా ట్రీట్ చేశారో, వారు అలా అయ్యారు అని చెప్తున్నారు అంటేనే సొదొమ గొమొరని ఎలా ట్రీట్ చేశారో ప్రభు మనకి గుర్తు రావాలి. భక్తిహీనుల కోసము దేవుడు దృష్టాంతముగా ఈ సొదొమ గొమొరని భస్మం చేశారని మనం పేతురు పత్రికలో చదువుతున్నాం. సో మనకు అర్థం అవ్వాలి, దేవుడు ఎక్కడైనా సొదొమతో పోల్చారు అంటే, గొమొరతో పోల్చారు అంటే అది భస్మం చేసే అంత కోపంతో ఆయన ఉన్నారు అని. అంత ఘోరమైన కార్యాలుగా ఇవి కనిపిస్తున్నాయి. ఇవి దుర్మార్గత నుంచి మరలక దుర్మార్గుల చేతులను బలపరచడం అనేది దేవునికి హేయమైన కార్యంగా కనిపిస్తుంది. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినదేమనగా, అంటే ఈ పైన చెప్పబడిన ఒక్కొక్క కార్యమును బట్టి దేవుడు ఈ మాటలను చెప్తున్నారట. ఏమని చెప్తున్నారట? యెరూషలేం ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు, త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికిచ్చుచున్నాను. మీకు అర్థమైందా? ఇలాంటి కార్యాలు చేస్తున్నారు కాబట్టి
తినుటకు మాచిపత్రి అంటే చేదు, చేదు నీళ్ళు నేను వారికి ఇస్తున్నాను అంటున్నారు. ఈ కార్యాలు ఉండడం వలన ఎందుకు ప్రభు ఇలా చెప్తున్నారు? కారణం ఏంటి అంటే, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను ఆ మాటలను ఆలకింపకుడి. ఈరోజు మనం ఎంత శ్రేష్టమైన వివేకం అడగాలి తెలుసా? ఎందుకంటే అబద్ధం దగ్గర కూడా సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు ఉంటాయట. అబద్ధం జరిగించేవాడు కూడా, వాని రాక కూడా విత్ అద్భుతాలు ఉంటాయి. సో ఇప్పుడు మన అద్భుతాలను కనుక ఆధారం చేసుకున్నాం అనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? మోషే పాము చేయడం అద్భుతమేనా? అక్కడున్న వారు కూడా చేశారా లేదా? మోషే నీళ్ళని రక్తంగా మార్చడం అద్భుతమేనా? వాళ్ళు కూడా చేశారా లేదా? సో వాళ్ళు కూడా టు సమ్ ఎక్స్టెంట్ చేయగలరు. సో ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకుంటే నీకు దేవుని యొద్ద నుంచి వచ్చిన పామేది, వీళ్ళు చేసిన పాములు నువ్వు ఎలా గుర్తుపడతావు? యాక్షన్ చూడకపోతే. ఈ పాము వెళ్ళి వాళ్ళు మింగకపోతే అన్నీ ఒకేలా కనిపిస్తాయి కదా, ఒకేలా కనిపిస్తాయి. సేమ్ అలాగనే ప్రవక్తలు కూడా వాళ్ళు ప్రవచనం అని చెప్తున్నప్పుడు చాలా జరుగుతాయి. ఇప్పుడు పూతోను ఉండింది, గుర్తుందా? మనకి పౌలు వెళ్ళినప్పుడు పూతోను దెయ్యం ఎదురుపడింది. అక్కడున్న యజమానులందరూ కూడా వాళ్ళు ఆ పూతోని బట్టి ఎందుకు బాధపడ్డారు? ఫార్చ్యూన్ టెల్లర్గా ఉండను కనుక జరగబోయేది చెప్తూ ఉండేది. సో వాళ్ళకి ఈ బిజినెస్ కోసం వెళ్ళాలా వద్దా, లేదా ఈ డీల్ చెయ్యాలా వద్దా అని అడిగితే వాళ్ళకి ఏది ముందుకి అంటే వాళ్ళకు అనుకూలంగా జరుగుతుందో అవన్నీ పూతని చెప్తూ ఉండేది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆమె చెప్పినవన్నీ కలిసి వచ్చేవని. ఈ రోజుల్లో కూడా అంతే కదా, ఒకళ్ళు చెప్పినవన్నీ కలిసి వస్తే వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారు అనుకుంటాం. సో అద్భుతాలని, సూచక్రియల్ని కనుక ఆధారం చేసుకుంటే మనం అబద్ధాన్ని సత్యాన్ని గుర్తుపట్టలేము. ఇక్కడ ఆయన చెప్తున్న మాటలు చూడండి. మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాట ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. ఏం చేస్తారట? భ్రమపరుస్తారట. కారణం ఏంటి? నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడుస్తుంటే వానితో మీకు కీడు రాదనియు చెప్తున్నారట. ఇప్పుడు చెప్పండి, దేవుని తృణీకరించి నడుస్తున్న వారితో నీకు క్షేమం కలుగునుగా కానీ ఎలా పలుకుతారు? కొంతమంది తిరుగుబాటు చేయడంలో, తృణీకరించడంలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు. అంటే కొంతమంది దొంగలని బయట పట్టుకోలేము. మీరు గమనించండి, కొంతమంది దొంగలు వాడిని చూడంగానే దొంగ చూపులు చూస్తున్నాడు ఏంటని అర్థమైపోద్ది. కొంతమంది దొంగలు దొంగ కోళ్ళు పెట్టేవాళ్ళకి అలా చూస్తున్నావు ఏంటి అంటాం, చూసారా? అంటే ఏంటి, ఇట్లా చూస్తూ ఉంటాడు. అటు చూపుల్లోనే ఇడేదో చేస్తున్నాడని అర్థమైపోద్ది. కానీ దాంట్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు, అస్సలు బయటపడరు. దొరికేదాకా దొరలే వాళ్ళు. ఏంటండి? దొరికేదాకా దొరలే. చెప్పండి. దొరికేదాకా దొరలే. దొరికితేనే తెలుసా, అవునా వీళ్ళు దొంగతనం చేశారా, వీళ్ళు చేశారా అని షాక్ అయిపోతాం. అలాంటి వాళ్ళు ఎలా బయటపడతారు? ఎలా గుర్తుపడతాం? దేవుడు ఏది దాచరు నాన్న చూపించేస్తారు. ఆమె నేను చెప్పండి.
ఆమేన్. ఇప్పుడు అటువంటి వారితో ఇది చూడండి, నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమం కలుగునని యెహోవా సెలవిచ్చినని చెప్పుతున్నవారు అబద్ధికులు. ఆయన తృణీకరించు వారిని, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని డైరెక్ట్గా వెళ్ళి, అయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావు, దేవుడు మరి ఈ మాట చెప్పారు జాగ్రత్త అని చెప్తే ఇప్పుడు వాళ్ళు తృణీకరిస్తారు. కానీ ఇది సత్యం. అబద్ధికులు తృణీకరిస్తారండి, యాక్సెప్ట్ చెయ్యరు. ఇక్కడ చూడండి, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో, అంటే వాళ్ళ హృదయాన్ని ఎలా చెప్తే అలా నడుచుకుంటూ దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళిపోతున్న వారితో మీకు కీడు రాదని చెప్పుతూ, వీడికి కీడు రాదు నీకు మంచి జరుగుతుంది అని చెప్తే వీడికి ఇక్కడ మంచి జరుగుతుంది. అది ఈ ప్రవక్తల ప్లాన్. అర్థమైందా? యెహోవా ఆజ్ఞను బట్టి మాట్లాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. వాళ్ళకి ఏదనిపిస్తే దర్శనం అయిపోతాడు. దర్శనం నిజంగా వచ్చినప్పుడు ఒక భయం ఉంటుంది, ఇదేంటి దర్శనం ఇలా చూశాను కానీ ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి, లేదా దర్శనం నేను ఇలా చూశాను ఇక్కడ ఏం జరుగుతుంది అని ఒక క్షణం ఆగి ఆలోచన చేసేది ఉంటుంది. ఇక్కడ అదేముండదు. వీరితో ఎలా ఉంటుందంటే, వీళ్ళకి దర్శనం ఏం అక్కర్లా, ఇలా అనుకుంటే చాలా దర్శనం. తెలుసా, ఇలా పేజీలు తిప్పి ఏ హీరోది కనపడ్డాడు అనుకోండి, వీళ్ళు ఎవరు హీరోది అంటే ఆడు హీరోది అయిపోతాడు. వీళ్ళకి దర్శనం వచ్చేస్తుంది అనమాట. ఇలా అనుకున్నారు కదా ఇక్కడ, సో దర్శనం అయిపోద్ది. నిజంగా హేరోదు వంటి వారిని పట్టుకొని యేసుప్రభుతో పోలుస్తారు. వాళ్ళు ఏది చెప్తే అది అయిపోద్ది. అలా అనుకోవడమే కదా నాన్న. నిజంగా వాళ్ళకి దర్శనం ఏమైనా రావాలా ఏంటి, ఏమక్కర్లా, అలా అనుకుంటే అది అయిపోద్ది, ఆ దర్శనం అయిపోద్ది. వీళ్ళు పెట్టేది ఒకటే, భ్రమ పెట్టడం. చెప్పండి, భ్రమ పెట్టడం. ఇప్పుడు అదే ఇక్కడ అదే ఉంది చూసారా, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. తప్పు చేస్తున్నప్పుడు మా ఇది తప్పు ఇలా చేయకూడదు అని చెప్పాలి అంటే ముందు నేను చేయకూడదు, అవునా కదా? ఇలా అబద్ధికులను గుర్తుపట్టాలి. చాలా వివేకం కావాలి నాన్న మనకి. ఇంకా చూడండి ఇంకేం చెప్తున్నారు. యెహోవా మాట విని గ్రహించున్నట్లు, ఈ మాటలు అండర్లైన్ చేయండి 18, 19. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవడు? నా మాటను గ్రహించున్నట్లు దాని లక్ష్యము చేసినవాడు ఎవడు? కొంచెం ఆలోచన చేద్దాం. ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళున దిగును. యెహోవా మాట విని గ్రహించున్నట్లు ఆయన సభలో నిలుచువాడు ఎవడు? ఆయన సభ అంటే ఏంటి? ఉత్తర దిక్కునున్నది మహాసభనే, కానీ ఆయన మీటింగ్ పెడితే సభ అంటే ఏంటి? మీటింగ్. దేనికి? ఆయన దేనికి మీటింగ్ పెడతారు? చూడండి, సొదొమ గొమొర గురించి పోల్చారు కనుక ఆ ఏరియాలో ఒకసారి ఆలోచించండి. సొదొమ గొమొర మొర ఆయనకి వినపడిందట. వాళ్ళు అలాగే చేస్తున్నారో లేదో చూడడానికి ఆయన వచ్చారట.
అంటే అక్కడ ఒక మీటింగ్ జరిగిందనేగా. మీకు అర్థమైందా? ఆయనకి వినపడుతున్న ఏరియా అండ్ ఆయన ఎవరినైనా దూతల్ని వెళ్ళి చూడండి అని పంపిస్తున్న ఏరియా ఉందనే కదా. ఇప్పుడు అలా ఏం జరిగిందో చూస్తున్న ఆ సభలో నిలిచిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, బాగా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? యోబు గురించి అపవాది అయిన వాడు యెహోవా దేవునితో డిస్కషన్ చేస్తున్నాడు. ఊరికనే నీతిమంతుడుగా ఉన్నాడా అని. ఆ సభలో మనుషులు ఎవరైనా ఉండేనా? దేవదూతలు వాళ్ళతో పాటు అపవాది కూడా వెళ్ళాడు. అపవాది వెళ్ళడానికి కూడా గల కారణం, భూమి మీద నుంచి అథెంటిక్గా ఆఫీషియల్గా ఒక మంత్రి ఎలా వెళ్తాడో అలా వెళ్ళాడు. ఈ లోక అధికారి కాబట్టి వెళ్ళాడు. మనుషులు ఎవరు వెళ్ళలా. సో ఆయన సభలో నించున్నవాడు ఎవరు అని అడుగుతున్నప్పుడు, మీకు ఆయన సభలో ఏం జరుగుతుందో మీకేం తెలుసు అని. దాని అర్థం చూడండి, ఆయన సభలో నిలుచువాడు ఎవడు? ఆయన సభలో వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉండే సంగతులు మాట్లాడుకుంటారు నాన్న. మందిరంలో ఒకసారి సభ జరుగుతుంటే అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు నించున్నాడు యెషయా. అదే మనం 6వ అధ్యాయం చదివేది, యెషయా 6వ అధ్యాయం. అలా దేవుడు అనుమతిస్తే తప్ప ఎవరు నించోలేరు. ఇప్పుడు అక్కడ నించొని బయటకు వచ్చిన వాడు ఖచ్చితంగా దేవుడు ఏం చెప్పారో అది చెప్పకుండా ఉండగలరా చెప్పండి? ఉండలేరు. అర్థమైంది? నేనేమంటున్నా తెలుసా? గొప్ప గొప్ప భాగ్యాలు అడగడం, బిల్డింగ్లు అడగడం, కోట్లు అడగడం కంటే ఇగో ఇలాంటివి అడుక్కోవాలి నాన్న. ప్రభు నీ సభలో నిల్చునే భాగ్యం కావాలి. ఎలా ఉంటుంది అసలు కదా? నీ ముఖ దర్శనం కావాలి. కళ్ళలో కూడా దేవుడు అడిగి ఇచ్చేస్తారు తెలుసా? జ్ఞాని అయిన సొలొమోన్కి కళ్ళలో అడిగారు నీకేం కావాలని. ఒకవేళ నీ సభలో నిల్చునే భాగ్యం కావాలంటే ఇచ్చేసేవాళ్ళేమో. ఆయన సభలో నిల్చున్న భాగ్యం ఒక వ్యక్తికి ఉండేది తెలుసా? ఏలియా. అందుకే అంటాడు చూడండి, నేను ఎవని సన్నిధిలో నించున్నాను అని. సో ఆయనకి తెలుసు ఎవని సన్నిధిలో నించున్నాడు. అగ్నిని పిలిస్తే దిగి వచ్చిందండి అగ్ని. అంటే ఆయన సభలో నించున్న వారికి ఎంత, అంటే వాళ్ళు ఎంత ధైర్యంగా కదులుతారో ఒకసారి ఆలోచించండి. దేవుని బట్టి ధైర్యం అది, సత్యముని బట్టి ఉన్న ధైర్యం అది. ఇక్కడ చూడండి, నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడు ఎవడు? ఈ ఏరియా కొంచెం మనకు అర్థం అవ్వాలి. విని గ్రహించడం, ఆయన మాటను విని గ్రహించడం అనేది కొంచెం మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎట్లా ఉంటుంది ఆయన మాట విని గ్రహించడం తెలుసా? ఆయన మాట్లాడే మాటలు ఆయన బయలుపరిస్తే తప్ప తెలియదు మనకి. ఒక 10 వచనాలు టకటకటకటక చదివేసి కళ్ళు మూసుకుని ఇప్పుడు ఏం చదివావో అర్థమైందా చెప్పు అంటే అంతా చదివినట్టే ఉంటుంది, అంతా అర్థమైపోయినట్టే అనిపిస్తుంది. చెప్పాలంటే ఏం రాదు. మీరు ట్రై చేయండి. ఒక 10-20 వచనాలు ఆగకుండా టక్ 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 మనం చదివేసి, అదే ఒక నవల చదవండి,
అర్థమైపోద్ది. ఆయన వాక్యం, ఆయన మాట చెప్పేటప్పుడు నాన్న ఎలా ఉంటుందో చెప్పనా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎహెజ్కేలు 34వ అధ్యాయం ఉంది కదా, అది ఒక 4-5 కలిసి చదువుకుంటున్నాం అనుకోండి. దాంట్లో ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి? మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేత స్థలాలు ఉన్నాయి, కాపుర స్థలాలు ఉన్నాయి, ఊటలు ఉన్నాయి, కాపర్లు ఉన్నారు, దేవుడు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, ఆహారం అయిపోయిన గొర్రెలు ఉన్నాయి, మృగాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఓకే, ఏమిద్రా? జలాలు ఉన్నాయి, కలకలం చేయువారు ఉన్నారు. ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా? చదువుతుంది ఎంతమంది? 5. ఓకేనా? ఇప్పుడు ఆయన మాట విని గ్రహించే అనుభవం ఎలా ఉంటుంది చెప్పనా? అందులో దావీదు కూడా ఉన్నాడు. ఓకే, ఆయన మాట విని గ్రహించే అనుభవం ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు దేనికి రిలేట్ అవుతారు? అందరూ కామన్గా దేనికి రిలేట్ అవుతారు? గొర్రెలకి. ఈ మ్యాక్సిమం ఒప్పుకోంగా. అక్కడ కాపర్లను కూడా తిడుతున్నారు కాబట్టి కాపర్లకి రిలేట్ అవ్వరు, దావీదుకి రిలేట్ అవుతారు. ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ ఏ ఉన్నాయో అవి పట్టేసుకొని నేనే 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 అనే ఫీలింగ్లో ఉంటారు. ఓకేనా? అయిపోయింది. ఇది మన ప్రాస్పెక్టివ్లో. దేవుని ప్రాస్పెక్టివ్లో ఆలోచించండి. ఆ 5 ఆ అధ్యాయంలో నుంచి దేవుడు మృగాన్ని చూపిస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేదా పనికి వాళ్ళని కాపర్ని చూపిస్తున్నారు అనుకోండి, ఈ మిగిలిన 4 ఎలా గుర్తుపట్టాలి? దేవుడు అనుభవ జ్ఞానం చేత నేర్పిస్తే తప్ప గుర్తుపట్టలేరు. మీకు నేను చెప్తున్న ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? అదొక ఎగ్జాంపులే చెప్తున్నా. ఎందుకంటే చూడండి, నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యము చేసిన వాడు ఎవడు? ఆయన మాట్లాడతారు నాన్న, కానీ అది గ్రహించినట్లు దాని లక్ష్యం చేస్తేనే అది గ్రహింపు వస్తుంది. లేకపోతే ఆకాశ పక్షులు రెడీగా ఉంటాయి, డింగుమని వచ్చి ఎత్తుపోతాయి. దేవుడేమంటారు? నేను చెప్పా మీకు అంటారు. మనకది గుర్తు కూడా ఉండదు. గ్రహించని మాట ఎటువంటిదో తెలుసా? వరండాలో పడేసిన పోస్ట్ వచ్చిన పార్సెల్ లాంటిది. నీకు వరండాలో పెట్టాడు, అందరికీ కనిపించేటట్టు ఒక పార్సెల్ వచ్చిందంతే. నువ్వు లోపల ఎక్కడో ఉన్నావు, తీసుకోవట్లే. చూసి దారిని పోయేవాడు ఎత్తుకెళ్ళలేడా? ఆ వచ్చిన పోస్ట్ తీసుకొచ్చిన వాళ్ళు ఏమంటారు? నేను ఇచ్చేసాను అంటాడు. నువ్వు తీసుకున్నావు, అక్కడ వదిలేసావు, నువ్వు ఇంట్లోపలికి తీసుకోలే. దారిలో వెళ్ళేవాడు దాన్ని పట్టుకెళ్ళలేడా? త్రోవ పక్కన పడిన విత్తనం అలాంటిదే అనమాట. మన భాషలో చెప్పాలంటే, పార్సెల్ వచ్చింది, తీసుకున్నావు, కానీ ఇంట్లోకి తీసుకోలేదు, ఆ బయట ఎక్కడో అరుగు మీద పెట్టావు, దారి మీద వచ్చేటప్పుడు ఎవరో పట్టుకుని వెళ్ళిపోయారు. గ్రహింపని మాట కూడా అలాగే ఉంటుంది. అది రావడం నిజం, నువ్వు తీసుకోవడం నిజం, కానీ నువ్వు గ్రహించలా. సో త్రోవ పక్కనే ఉంది కనుక ఆకాశ పక్షులన్నీ వచ్చి పట్టుకుని వెళ్ళిపోతాయి, అంత ఈజీగా పట్టుకెళ్ళిపోతాయి. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఆయన మాటను గ్రహించిన వాడు ఎవడు అంటే ఏంటి? ఆ మాటను విప్పి ఓపెన్ చేసుకొని చూసుకొని ఇది బాగుందా లేదా, ఇది ఏంటి, దేని గురించి చెప్పారు, ఇది ఎంతవరకు అనుభవ జ్ఞానం చేత నేర్చుకొని ఆ మాటను పూర్తిగా గ్రహించి దానివలన బలం పొందుకొని బలం ఇచ్చే దేవుణ్ణి ఆశ్రయించి ఎంత జరిగితే గ్రహించినట్టు.
అర్థమైందా? దేవుని మాట వినాలి, గ్రహించాలి అంటే ఫస్ట్ శ్రద్ధ కావాలి. ఏం కావాలి? శ్రద్ధ కావాలి. నువ్వు శ్రద్ధగా ఉన్నావో లేదో నీ అటైర్లో తెలిసిపోద్ది. నువ్వు కూర్చునే విధానంలో తెలిసిపోద్ది. నువ్వు కూర్చున్నప్పుడు అవి కెలుకుతూ ఇవి కెలుకుతూ నువ్వు దేవుని మాట విన్నావు అనుకో, నువ్వు ఎంత ఇంట్రెస్ట్గా కెలుకుతున్నావా, ఆయన మాట వింటున్నావా? చెప్పండి. నీ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? ఆ చేతిలో ఏదో పట్టుకుని కెలికే దానిలో ఉంటుంది. సగం దాని మీదకి వెళ్ళిపోద్ది కాన్సన్ట్రేషన్. నువ్వు మాట వినలేవు. ఇక అటు దొర్లి ఇటు దొర్లి పడుకుని వింటున్నావు అనుకో, నీ సగం ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? నీ బాడీ రిలాక్స్ అవ్వడంలో ఉంది. దేవుని మాట శ్రద్ధగా ఎవడు వింటాడో వాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు ఆయన వాక్యంలో. అర్థమవుతుందా? ఆయన అడుగుతున్న మాట, అసలు నా మాటను విని గ్రహించేవాడు ఎవడు, దాన్ని లక్ష్య పెట్టువాడు ఎవడు అని ప్రాక్టికల్గా థింక్ చేయండి. ఆయన మాటను లక్ష్యం చేస్తున్నప్పుడు అలా ఉండిపోతాం తెలుసా. నేను చెప్పేది అలా వినమని కాదు, నీ లోపల ఆ యాటిట్యూడ్ నీ ఆత్మకు లేకుండా నీ శరీరానికి రాదు. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు చూడండి, అలా ఉండిపోతాం. సీరియల్ చూసి ఆడవాళ్ళని అడిగితే చెప్తారు, అలా ఉండిపోతారు. ఇక ఏ పని చేయరు పక్కన. ఎందుకంత ఇంట్రెస్ట్? నెక్స్ట్ సీన్ ఏమైపోద్దో అని భయం. ఒక అబద్ధం మీద అంత శ్రద్ధ ఉన్నప్పుడు ఒక సత్యం మీద ఎందుకు ఉండదు? ఎవరు ఆయన మాటని లక్ష్యం చేస్తారో వాళ్ళకి గ్రహింపు వస్తుంది. ఎవరు గ్రహిస్తారో వాళ్ళు ఆయన మాటను పట్టుకుని ముందుకు కదులుతారు. ఆయన మాట వినని వారు, ఆయన మీద లక్ష్యం ఉంచని వారు అబద్ధంలో తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంది. ఇది ఈరోజు గ్రహించి మేము అలా ఉండకుండా, రెండోది, ఏదైనా భాగ్యం ఇస్తే ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇంత భయంకరంగా అబద్ధం పరిపాలన చేస్తుందని ప్రభువే చెప్తుంటే తప్పించుకొని వారు ఎవరు లేరు నాన్న. మనల్ని మనం చెక్ చేసుకొని భయపడి వణకడం తప్ప ఏం చేయలేం. ప్రార్థన చేసుకుందాం. రైటా? ఇది ఎవరికో అయ్యండి అంటే ఇది మనకి చెప్పేవాళ్ళు కాదు ప్రభు. ఒకవేళ ఈ అబద్ధంలో మనమే ఉన్నామేమో చెక్ చేసుకుందాం. ఇది ఎవరికో అని తోసిపుచ్చొద్దు. భయంతో వణుకుతూ ఉందాం. దేవుణ్ణి తృణీకరిస్తున్న ఒకంతో నీకు మంచి జరుగుతుందని చెప్పొద్దు. దేవుడైతే అలా చెప్పరు, ఖచ్చితంగా గద్దిస్తారు. నీకు గద్దించేవారు దొరికారు అంటే నువ్వు చెక్ చేసుకోవడం మంచిది, ప్రవర్తన మార్చుకోవడం ఇంకా మంచిది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి. క్లోజ్ చేద్దాం. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి. మా గొప్ప దేవనైనా మీకు అన్నాను ప్రభా. అవును తండ్రి ప్రభా, నాయన నీ మాటను ప్రభా గ్రహించుటకు ప్రభా నాయన తండ్రి కృపను దయచేయండి తండ్రి ప్రభా. నాయన తండ్రి నీ మాటను ప్రభా నాయన గ్రహించాలి ప్రభా. నాయన ప్రభా నాయన అది మీరు అనుగ్రహిస్తేనే కానీ ప్రభా నాయన మాకు తెలియదు ప్రభా. అవును తండ్రి ప్రభా నాయన అనుభవ జ్ఞానంతో ప్రభా నాయన మాకు నేర్పించమని తండ్రి వేడుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి నీ మాటను తండ్రి గ్రహించి వారెవరు ప్రభా, నీ సభలో నిలిచి ఉండి వారెవరు, లక్ష్యం చేసిన వాడెవడని ప్రభా నేను మీరు ప్రశ్నిస్తున్నప్పుడు తండ్రి, అవును ప్రభా నాయన తండ్రి నాయన నీ సభలో ప్రభా నాయన తండ్రి ఉండ తండ్రి ఆ గొప్ప భాగ్యం కృపను తండ్రి ఆయన మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా, ఏదైనా ప్రభా నాయన వరం ఉంటే తండ్రి నాయన నీ సన్నిధిలో ప్రభా నాయన తండ్రి నీ సభలో ప్రభా నాయన తండ్రి నిలిచి ఉండే కృపను ప్రభా నాయన తండ్రి మేము కోరుకోవాలని ప్రభా నేను మాకు చెప్తున్న విధానం నాయన మాకు చెప్పి ఉన్నారు ప్రభా నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. అవును తండ్రి నీ మాటను గ్రహించకపోతే ఆయన లక్ష్య పెట్టకపోతే తండ్రి ఆయన త్రోపక పడిన విత్తనం వల్లే తండ్రి ఆయన ప్రభా నాయన దుష్టుడు దాన్ని ఎత్తుకుపోతారని ప్రభా నాయన మీరు చెప్పారు తండ్రి. ఆయన అబద్ధంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ప్రభా నాయన తండ్రి మీరు చెప్పి ఉన్నారు ప్రభా. అవును తండ్రి నీ మాట వినాలనే ఆసక్తిని ప్రభా నాయన తండ్రి ప్రభా
నాయన తండ్రి మాలో అధికం చేయమని తండ్రి వేడుకుంటున్నాం ప్రభా. ఆయన మా ప్రాణాత్మ శరీరం ప్రభా నాయన తండ్రి ప్రభా నేను ఈ మాటను వినుటకు ప్రభా నేను ట్యూన్ చేసుకున్న కృపణ తండ్రి మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. అవును ప్రభా, అబద్ధం ఎంతగానో నాయన పరిపాలన చేస్తుండగా తండ్రి ప్రభా నాయన తండ్రి దాని నుంచి తప్పించుకునే ప్రభా నాయన తండ్రి నీ సత్యమును ప్రభా నీ వాక్కును తండ్రి మాకు వినిపింప చేస్తున్నందుకు ప్రభా నాయన స్తోత్రం తండ్రి. అటువంటి అబద్ధం కానీ ప్రభా తండ్రి నీ మాట వినని యాటిట్యూడ్ ఏమైనా తండ్రి మాలో ఉన్నదేమో తండ్రి నేను మేము పరీక్షించుకుని ప్రభావం నేను తొలగించుకున్నట్టు ప్రభావాలను మాకు సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రభా ఈశ్వర పద్మ సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.